ఇక ఏపీకి సంబంధించి రాజమండ్రి రాజానగరం జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటనతో ఉమ్మడి తూర్పుగోదావరితో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న లారీ అటువైపుగా కొవ్వూరు నుంచి వస్తున్న కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు లారీ టైర్ పంచర్ కావడంతో రోడ్డుకు అటువైపు వెళ్తున్న కారును ఈ వేగంగా లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. మహిళలు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. మొత్తంగా కారులో 5గురు ప్రయాణం చేస్తున్నారు. 5గురు ప్రయాణం చేస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. 3 అక్కడికక్కడే ప్రమాదం జరిగిన వెంటనే మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. మిగతా 2ని కూడా రాజమండ్రి సంబంధించి సమీప ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయినట్లుగా సమాచారం. మొత్తంగా రాజమండ్రి ప్రమాదానికి సంబంధించి 4 మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు ఏపీకి సంబంధించి జాతీయ రహదారులపై జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం జరిగిన ఒక గంట ముందే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దేవరాపల్లి జాతీయ రహదారిపై కోనసీమకు సంబంధించిన భార్యాభర్తలు ఫ్యామిలీ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఇంతలో పిల్లవాడికి కాలు కుర్చాల నేపథ్యంలో ఆపి భార్యాభర్తలు ఇద్దరు ద్విచక్ర వాహనంపై నుంచిన ఉండగా లారీ ఢీకొనడంతో ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా మృత్యువాత పడిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గంట వ్యవధిలో 2 ప్రమాదాల్లో 6గురు మృత్యువాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ విషాదకర ఘటనతో తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కోనసీమ జిల్లాలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వరుస ప్రమాదాలతో జాతీయ రహదారి ఎర్రసింధూరంగా మారుతుంది. ఈ ప్రమాదాలు అరికట్టాలంటే ఏం చేయాలి? అధికార యంత్రాంగం ఏపీకి సంబంధించి పోలీసు అధికార యంత్రాంగాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నప్పటికీ పరిమితికి మించి ప్రయాణాలు చేస్తున్నప్పటికీ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నప్పటికీ వేగం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని తెలియజేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అతివేగం కొన్ని ప్రమాదాలకు కారణమైతే మరికొన్ని సస్పెక్టెడ్ ప్రమాదాలు అంటే లారీలకు సంబంధించిన గాలి టైర్లో సరిగ్గా లేకపోవడం, అనుకోకుండా బ్రేకులు పడకపోవడం, ఇలాంటి ప్రమాదాల ద్వారా కూడా విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజుల ముందే ప్రకాశం జిల్లాకు సంబంధించి రహదారిపై కారు అతివేగంగా లారీని ఢీకొనడంతో 4 మృత్యువాత పడిన ఘటన మరొక ముందే మరలా గోదావరి జిల్లాకు సంబంధించి లారీకి సంబంధించి పంచర్ కావడం, కారుపై దూసుకువెళ్లడంతో 4 మృత్యువాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది. గంట ముందు భార్యాభర్తలను లారీ ఢీకొనడంతో 2 చనిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనా వరుస ప్రమాదాలు ఏపీకి సంబంధించి జరుగుతున్న ప్రమాదాలు రక్తసింధూరంగా రహదారులు అయితే మారుతున్న పరిస్థితులు నెలకొంది. ఈ ప్రమాదాల నివారణ తగ్గించేందుకు పోలీసులు మరిన్ని ఆంక్షలు అయితే విధించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సస్పెక్టెడ్ ప్రమాదాలను మనం ఎలాగా చేయలేం కాబట్టి అయితే కొన్ని రూల్స్ పద్ధతుల ద్వారా పాటించినట్లయితే ఈ ప్రమాదాలు కూడా కొన్ని తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా రాజమండ్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంతో మొత్తం 2 ప్రమాదాల్లో 6గురు మృత్యువాత పడిన పరిస్థితి మాత్రం నెలకొంది.